హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియో చికెన్ పాప్కార్న్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. హోమ్మేడ్ మసాలాస్తో క్రిస్పీగా ఇంకా స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ పాప్కార్న్ ప్రిపేర్ చేసేయచ్చు ఫ్రెండ్స్. పైన కోటింగ్ క్రిస్పీగా, లోపల చికెన్ జ్యూసీగా, ఎన్ని తిన్నా ఇంకా తినాలి అనిపించేలా ఈ స్నాక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చికెన్ పాప్కార్న్ స్నాక్ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక బౌల్లో క్లీన్ చేసేసుకున్న చికెన్ 250 గ్రామ్స్ తీసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నానండి. సో బోన్లెస్ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు, ఫ్రెష్ జీరా పౌడర్, సో డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసేసుకున్నానండి. హోమ్మేడ్ ఫ్రెష్ గరం మసాలా, ఫ్రెష్ ధనియా పౌడర్, మిరియాల పొడి 1 టీ స్పూన్ అండ్ టోటల్ పౌడర్స్ వచ్చేసి నేను 1 టీ స్పూన్స్ వేసేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. స్పైసీ అనేది కొంచెం తగ్గించుకోవాలనుకుంటే సో 1 టీ స్పూన్ తీసేసుకోండి. నెక్స్ట్ మనము రా మిల్క్ 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ టమాటో కెచప్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం వెల్లుల్లి పౌడర్ కూడా యూజ్ చేయొచ్చండి. మసాలాస్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకుందాము. సో మిక్స్ చేసేసుకున్నానండి మొత్తం. అండ్ ఈ స్టేజ్లో ఉప్పు అనేది చూసేసుకొని టేస్ట్ అకార్డింగ్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 6 గంటల పాటు మనం ఫ్రీజర్లో మ్యారినేషన్కి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆటా డ్రై మిక్చర్ కోసం ఒక బౌల్లో ఒక స్మాల్ సైజ్ బౌల్ మైదా ఫ్లోర్, సేమ్ క్వాంటిటీ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, పించ్ మిరియాల పౌడర్, పించ్ జీరా పౌడర్, పించ్ హోమ్మేడ్ ఫ్రెష్ గరం మసాలా, పించ్ ఆఫ్ ధనియా పౌడర్, కారం 1/4 టీ స్పూన్ అన్నీ మిక్స్ చేసేసుకుందామండి. సో ఇందులో వచ్చేసి మీరు ఓన్లీ కారం ఒకటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం, ఉప్పు లేదు ఇంకా స్పైసీగా కావాలంటే ఈ అన్ని పౌడర్స్ అనేవి యాడ్ చేయండి. సో డ్రై ఆటా మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఆఫ్టర్ 6 అవర్స్ మనకి లుక్ అనేది ఇలా ఉండిద్దండి. వన్స్ మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇలా ఒక్కొక్క పీసెస్ని తీసేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకున్న ఆటా డ్రై మిక్చర్లో వేసేసుకుందామండి. నెక్స్ట్ మనము ఈ మొత్తాన్ని ఆటాలో రోల్ చేసేసుకుందామండి. సో ఇలా కోట్ చేసేసుకున్న చికెన్ పీస్ని వాటర్లో వేసేసుకుందాము. సో ఇలా వాటర్లో వేసిన వెంటనే మనం తీసుకొని మళ్ళీ డ్రై ఆటా మిక్చర్లో వేసేసుకుందామండి. సో మళ్ళీ సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆటాతో కోట్ చేయండి. సో కోట్ చేసేసుకున్న తర్వాత టోటల్ ఆటాని మనం డస్ట్ చేసేసుకుందాము. సో ఆటా అనేది ఎక్కువ ఉండకూడదు. సో మనం అన్ని పీసెస్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుందామండి.
సో మనకి అన్ని పీసెస్ రెడీ అయిపోయాయండి. సో మొత్తం కోట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి డీప్ ఫ్రై చేసేసుకోవడానికి చాలా ఈజీ అవుతది. నెక్స్ట్ మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. సో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్‌ని వేసేసుకుందాము. సో వేయంగానే మిక్స్ చేయొద్దండి. వేసిన ఒక 10 సెకండ్స్‌కి మనం మిక్స్ చేసేసుకుంటా ఈవెన్‌గా గోల్డెన్ కలర్‌లో క్రిస్పీగా రెడీ అయ్యేంత వరకు మనం ఈ చికెన్ పాప్‌కార్న్స్‌ని రెడీ చేసేసుకుందాము. ఓకేనా? సో మనకి రెడీ అయిపోయాయి పాప్‌కార్న్స్. ఒక బౌల్‌లో తీసేసుకుందాము. సో మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసేసుకుందామండి. సో మనకి టేస్టీ చికెన్ పాప్‌కార్న్ రెసిపీ రెడీ అయిపోయిందండి. సో క్రిస్పీగా చూస్తున్నారు కదా! పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా సూపర్ గుడ్‌గా మనకి రెడీ అయిపోయింది ఈ రెసిపీ అనేది. మీరు తప్పకుండా ఈ చికెన్ పాప్‌కార్న్ రెసిపీని ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడే గనుక మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.